హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి కథలు. ఈరోజు నేను మరొకొత్త వంటతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే గుత్తి వంకాయ ఆంధ్ర స్టైల్లో. ఇప్పుడు నేను వాటి కోసం జీడిపప్పు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం అవి చల్లారాక అవి ఉల్లిపాయలు మనం మిక్సీ ఆడేసుకున్న మసాలాలు. ఈ మసాలాలోకి మనకి తగినంత ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వీటన్నిటిని వేసుకుని మనం మిక్స్ చేసి ఇప్పుడు నేను మసాలాని వంకాయలో స్టఫ్ చేసేసుకున్నాను. అలాగే పొయ్యి మీద దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది వేగాక ఇందులో స్టఫ్ చేసుకున్న వంకాయని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. ఇలాగ మనం అన్ని వంకాయని కూడా స్టఫ్ చేసుకున్న వంకాయని ఈ దాకలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ మధ్య ఇందులోకి మనం మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం మిగిలిన గ్రేవీ వేసే దీన్ని ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. ఆ తర్వాత ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్లేట్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, నూనె పైకి తేలుతుంది. అంత కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూర ఈస్ రెడీ టు టేక్. సో ఎమ్మి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.